చిన్న మాట చదువుకుని మనం ప్రార్థన చేస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-7 వచనాలు చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టిన మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రములకు లోబడిన వాడయ్యను. మరియు మీరు కుమారులై ఉన్నందున ఇంకా చదవనండి. 7వ వచనం వరకు చదవనండి. మరియు మీరు కుమారులై ఉన్నందున ఆయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య ఘనమైన నామములో వందనాలు. ఇప్పుడు మీరు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సభలో మా ప్రభాని వర్తమానంలోకి వెలిచి ఉండగా చెవులు గ్రహించగల హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి మా ప్రభ ఆయన నీ వాక్యమును గ్రహించగలిగినటువంటి నీ వాక్యమును మా హృదయంలోనికి ఆహ్వానించడానికి, ఈ వాక్యమును అనుసరించి నడుచుకోకుండా మమ్మల్ని ఆటంకపరుస్తున్నా, మా మనోనేతము గుడ్డితనములు కలగజేస్తున్న అంధకార క్రియలను యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. యేసు నామములో ప్రతి ఒక్కరి మనోనేత్రములు హృదయములు తెరవబడునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని పక్షాన్ని మా ప్రభు నీ పక్షాన్ని బోధిస్తూ ఉండగా నాలో ఉండి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. సొంత జ్ఞానము చేత, సొంత తలపులతో, సొంత మాటలు నేను ఏమైనా బోధిస్తుంది వ్యర్థం కనుక నీ చిత్తము కానీ ఏ మాట నా నోట రాకుండా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నా. నన్ను నీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను ప్రభా. నాలో ఉండి మీరే మాట్లాడు, నా నోటిని బూరగా మీరు వాడుకోనమని, ఈ నామానికి మహిమ పొందుకొని నన్ను మరుగుపరిచి మీరు మాత్రమే మహిమ పొందుకోనమని యేసు దివ్య నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి రాస్తూ కొన్ని మాటలు రాస్తున్నాడు. అయ్యా, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఎప్పుడు పంపాడంటే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుణ్ణి పంపి ఆయన స్త్రీ యందు పుట్టి మనలను దత్తపుత్రులుగా చేసుకున్నాడు. అచ్చా, ఏం చేసుకున్నాడు? దత్తపుత్రులుగా. అంటే ఇప్పుడు మనం ఎవరము దత్తపుత్రులమండి. ఆయనకు కుమారులము కుమార్తెలము. అవునండి, అవునండి. కనుక ధర్మశాస్త్రంకు లోబడి ధర్మశాస్త్రం నుంచి కూడా విడిపించి మనలను కుమారులై ఉన్నందున ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా సార్లు నాన్న అని చెప్పి ప్రార్థన చేస్తాం, లేదా తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తాం. అవునండి, అవునండి. ఆ పిలుపు పిలవడానికి ఆ అధికారం ఇచ్చింది దేవుడు మనకి. దేవుడే ఇచ్చాడండి. దేవుడు మనకి ఆ అధికారాన్ని ఇచ్చి ఏంటి అక్కడ ఉంటది. కాబట్టి నీవు ఇక దాసుడవు కావు, మనం ఎవరు మచ్చ దేవుని కుమార్తెవై దేవుని ద్వారా వారసులగదాం. దేవుని వారసులుగా మనం ఉంటూ ఉన్నాం. కానీ నేటికి మన జీవితంలో దాస్యత్వములోనే బ్రతుకుతూ ఉన్నాం. దేవుడు మనను తన కుమారులుగాను చేసి ఆయన రాజ్యమునకు వారసులుగా మనల్ని చేస్తే నేటికి దాస్యత్వపు బంధకము నుంచి విడిపించబడలేనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. చూడండి, అదే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూడండి. బాలులమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. ఇంకా మనము దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన పిల్లలుగా ఉంటున్న మనము లోక సంబంధమైన అనుసరించడం వలన, ఇకను లోకముని అనుసరించి జీవించడం వల్ల, మన పితృ పారంపర్యాచారములు అనుసరించి జీవించడం వల్ల, మన పితృ పారంపర్యాచారముల వలన ఏదైతే మనము వాళ్ళు ఆచరిస్తున్నారని తెలుసుకుంటున్నామో దానినే మనము గ్రహించకుండా, దాని గురించి తెలుసుకోకుండా వాళ్ళు చేస్తారు, మనం చేస్తున్నాం. ఆచరణాత్మకమైనటువంటి ఆశ్చర్య పారంపర్యమైనటువంటి ఆరాధన కాదు దేవుడికి కావాల్సింది. ఆచరణాత్మకమైన వాక్యమును ఆచరించేటువంటి ఆచరణాత్మకమైనటువంటి ఆరాధన ఆయనకు కావాలి.
ఆయన ఆరాధించిన వారు కేవలం ఆచార్య పారంపర్యంతో కాదు, కానీ ఆచరణలో పెట్టేవారుగా ఉండాలి. మీరు వ్యత్యాసాలు కావాలి. ఆచారము, ఆచరణ. మనము ఆచార పారంపర్యంగా దేవుని ఆరాధన చేస్తున్నామా, లేకపోతే ఆచరణలో దేవుని వాక్యాన్ని పెట్టి మనం ఆయన ఆరాధన చేస్తున్నామా? ఇంకను లోక సంబంధమైనటువంటి మూల పాఠముల్లోనే మనం పడిపోతూ ఉన్నాం. ఏమిటి ఆ లోక సంబంధమైనటువంటి మూల పాఠములట? 8వ వచనాన్ని చూద్దాం ఒకసారి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారిని ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది కానీ దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది కానీ ఇప్పుడు మీరు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత వ్యక్తమైన వారినై ఉన్నారు గనక బలహీనమైన విషయమును బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవి మూలపాఠముల తట్టు మరలా మునపటి వలె ఒకప్పుడు మనము దేవుడు కానటువంటి వారు, నిజముగా దేవుని పడుతున్నారు, నిజంగా దేవుడు కానటువంటి వారికి దాసులమయ్యి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం, భయపడుతూ ఆరాధన చేస్తూ ఉన్నాం, ఏమండి, భయపడుతూ మొక్కులు చెల్లిస్తూ ఉన్నాం. అని ఇప్పుడేంటట, దేవుణ్ణి ఎరిగిన వారముగా, మరి విశేషముగా దేవుని ఎరిగిన వారముగా కూడా ఉంటూ ఇంకా బలహీనమైన నిష్ప్రయోజనమైనటువంటి మూలపాఠముల్ని మరలా తిరిగి అనుసరిస్తూ ఉన్నామంట. క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నారు ప్రభు ఇక్కడ మనతో. ఒకప్పుడు జీవితంలో ఏదైతే ఆచరణలు చేశామో, అంతకుముందు వారం ఉపవాసముల గురించి చెప్పినప్పుడు చెప్పాను నేను, ఆచార్య పారంపర్యంగా ఉపవాసాలు చేస్తున్నాము తప్ప వాక్యానుసారమైన ఉపవాసపు జీవితం మనలో లేదండి. అవునండి, అవునండి. ఇంకను మనము ఆ మూల పాఠంలో, ఇంకను పాత కాలంలో ఏవైతే మనం ఉపవాసాలు ఉంటున్నప్పుడు ఆచరణలు చేస్తున్నామో, ఆచార్యాలు పారంపర్యంగా చేస్తున్నామో అదే ఆచార్యాలు చేస్తున్నాం తప్ప శుక్రవారం వచ్చిన ఉపవాసం ఉండాలి. ఏముందంటే పొద్దున్న సాయంత్రం పనులు చేసుకోవడం, పనులు చేసుకోవడం అన్ని బాగానే ఉంటుంది. ఏకాంత ప్రార్థన సమయం లేదు, మన కట్టటువంటి పరమను వినపడేది లేదు. అంటే గట్టిగా ప్రార్థన చేయమని కాదండి, ఏకాంతముగా రహస్యంగా ప్రార్థన చేయడం. ఇవేమీ చేయకుండా ఆ రోజు లేదా చర్చికి వెళ్ళామా, సాయంత్రం వచ్చేసాము. ఎక్కడ ఉన్నతమైన దేవునికి పశ్చాత్తాప హృదయముతో వాక్యము ద్వారా మళ్ళీ మనం సరిదిద్దుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించే వాళ్ళు ఉపవాసం ఉంటూ ఉన్నారు. ఇంకనూ బలహీనమైన నిష్ప్రయోజనమైనటువంటి మూల పాఠములు పాటిస్తారు. ఇక్కడను దేవుణ్ణి ఆరాధించే వారుగా ఉంటూ, దేవుణ్ణి వెతికే వారుగా ఉంటూ, దేవుణ్ణి ఎరిగినప్పటికీ కూడా ఇవన్నీ చేస్తూ కింద ఇప్పుడు 10వ వచనంలో ఒక మాట మాట్లాడుతుంది. ఏంటి పాటిస్తున్నమాట? మీరు దినములను, మాసములను, ఉత్సవములను, సంవత్సరములను ఏం చేస్తున్నమాట? శుక్రవారం చెప్పేసి ఉపవాసాలు ఉన్నంత మాత్రం సరిపోద్దా? ఆచరణలో లేనటువంటి ఆచారము దేనికి మనకి? ఇంకా మంగళవారాలు, శుక్రవారాలు అంటూ కొన్ని ఆ పనులు చేయడానికి కూడా, ఈవెన్ దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి వారిలో కూడా ఈ మాటలు వింటున్నది చాలా బాధాకరమైనటువంటి మాట. ఏదైనా అయ్యో ఇవాళ అమావాస్య అండి, ఏదమ్మా అమావాస్య ఈ రోజు అష్టమి, అమావాస్య చెప్పండి. అమావాస్య రోజు, అమావాస్య రోజులు కూడా దేవుని ఆరాధించే రోజులు ఉన్నాయి ఇక్కడ బైబిల్లో మనం. అవునండి, అవునండి. మరి అమావాస్య రోజున అమావాస్య వాళ్ళు చేయకూడదండి. అమావాస్య వాళ్ళు శుభకార్యం చేయకూడదని ఎక్కడ బైబిల్లో రాసిందండి? లేదండి. ఆయన సృష్టిని సృష్టించినప్పుడు ప్రతిరోజు ఏమైనా ఉన్నదని చెప్పారు ఆయన? మంచిదై ఉన్నదండి. మరి మంచిదై ఉన్నప్పుడు మరి చెడ్డ రోజులు ఎక్కడి నుంచి వచ్చిందండి? మనం పాటిస్తాకి శుక్రవారం మంచిది కాదండి, మంగళవారం మంచిది కాదండి, అమావాస్య మంచిది కాదండి. ఇంకా మన లోపలికి వెళ్తే ఈ నక్షత్రాలు అంటారు, తిథులు అంటారు, అది అంటారు, ఇది అంటారు, జ్యేష్ఠం అంటారు, శ్రాద్ధం అంటారు, ఏంటో అంటారు. మరి ఆ రోజుల్లో వెళ్ళి మంచి కార్యం చేయకూడదు, వాటి గురించి మాట్లాడకూడదు.
మనం వివాహ విషయాలు మాట్లాడే టైంలో సోమవారం మంగళవారం అసలు పెళ్లి గురించి మాట్లాడకూడదండి. ఎందుకు వచ్చినాయి ఆచారాలన్నీ? మునుపు మనం అనుభవించినటువంటి ఆచారములను ఇప్పటికీ నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నప్పటికీ వాటిని ఫాలో అవుతున్నాం. ఇక్కలు, దినాలు, మాసాలు, సంవత్సరాలు, ఉత్సవాలు చూస్తూనే ఉంటున్నా అండి. మొన్న చెప్పాను మీకు, ఈ 20 days లో పెళ్లిళ్ళు చేయకూడదు, అది ఆచారమే కదా. మరి ఎక్కడ ఏ రోజు చెప్పలేదు ప్రభు బైబిల్లో. నేను వాక్యాన్ని మాత్రమే ఆధారం చేసుకుని మాట్లాడుతూ ఉన్నా, నా సొంత జ్ఞానం కాదు సుమి. వాక్యానుసారమైంది నేను ఏమైనా బోధించకపోతే మీరు వెంటనే నన్ను అడగొచ్చు, అయ్యా ఇది వాక్యానుసారం కాదు మీరు బోధించేది అని. మనకు ఆధారము దేవుని వాక్యము మాత్రమే. మనుషుల మాటలు, మనుషుల కథలు, మనుషుల యొక్క పారంపర్యాచారములు కాదు. 40 రోజులు ఆచరణాత్మకంగా చేసే భక్తి దేవునికి కావాలా? జీవితాంతం ఆచరణలో పెట్టేటువంటి భక్తి కావాలా? జీవితాంతం ఆచరణ చేసే భక్తి కావాలండి. మరి 40 రోజులు భక్తిగాను శ్రద్ధగా 40 రోజులు ప్రార్థనకి వెళ్ళి 40 రోజులు వచ్చేసి దరిద్రం ఏంటంటే ఫాదర్ గారు, మా బాన్సింగ్ ఫాదర్ గారు అందరూ మాలెత్తలేదా, మనం మాలెత్త తప్పు అని చెప్పి మాలోడు మొదలెట్టాడు. ఆయన 1000 మంది కాస్త 1,00,000 మంది అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి ఎంత పెచ్చో చూడండి. ఈ 40 రోజులు పాపం తెల్ల బట్టలు వేసి తిరుగుతారు, చెప్పులు వేసుకోరు. ఎక్కడ ఉందండి బైబిల్ గ్రంథంలో ఉన్న? 40 రోజులు అయిపోగానే రాత్రి 12 దాటగానే తెల్లారంటే తాగి తగలంతా తిరుగుతుంటాడు. ఇదేనా భక్తి? ఆలోచన చేయండి. ఇంకను మనం ఎలా ఉన్నామట? లోక సంబంధమైన మూల పాఠంలో దాసులమై ఉంటున్నాం. కారణం ఇంకను బాలుడుగానే మనం ఉండటం, దేవుల్లో ఇంకను ఎదుగుదల లేనటువంటి స్థితిలోనే ఉండటం. ఇంకా ఎంత కాలము, ఇన్ని సంవత్సరాలు గడిచిన బాల్య స్థితిలోనే. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తుంటాడు, కాలమును బట్టి చూడగా మీరు బోధించవలసిన వారై ఉండగా ఇంకను పిల్లలకు బోధించినట్లుగానే నేను మీకు బోధించాల్సి వస్తుంది అంటాడు అండి. ఏమంట? కాలమును బట్టి చూస్తే ఎలా ఉన్నామంటండి? చిన్నపిల్లలుగానే ఉన్నారు. కాలమును బట్టి చూస్తే మనం ఎలా ఉండాలట? బోధించు వారిగా ఉండాలి. ధైర్యం తెచ్చుకునే వారిగా ఉండాలి. బోధించు వారిగా, దేవుని వాక్యాన్ని చెప్పేవారిగా ఉండాల్సిన మనం. కానీ ఇంకనూ మూలపాఠాలు నేర్చుకునే స్థితిలో ఉన్నామనంటే దాని అర్థం ఇంకనూ మీకు బలమైన ఆహారాన్ని నేను పెట్టలేకపోతున్నాను అంటాడు పౌలు అక్కడ. ఎందుకంటే ఇంకా పాలు తాగే స్థితిలోనే మీరు ఉన్నారు. బలమైన ఆహారం మీకు నేను పెట్టడానికి సరిపోదు, మీరు దాన్ని గ్రహించలేదు. అండి ఎలా ఉన్నాం మనం? ఇంకనూ మూల పాఠములలో, ఇంకనూ లోకానుసారమైన జీవితంలో, ఇంకనూ దేవునికి దూరం అయిపోతుంది. ఈ లోకానుసారమైనటువంటి ఆచార్యాలను పాటించే వారంగా ఉన్నాం, కానీ మనకు పరమును చేర్చేటువంటి వాక్యమును ఆచరణలో పెట్టే వారముగా లేదు. సార్ ఆలోచించి 4వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి ఒకసారి. మరియు నేను చెప్పినది ఏమనగా, ఒక్క నిమిషం. 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చదివే ముందు మనలను ఆయన, మనం ఫస్ట్ చదివినటువంటి లేఖన భాగం 4 నుంచి 7 వచనాల్లో ఆయన మనల్ని ఏం చేశాడంటే దాస్యత్వం నుంచి విడిపించి కుమారులుగా చేశాడు. 4వ అధ్యాయం చివరి వచ్చిన 5వ వచనంలో చూస్తే ఆయన మనలను స్వతంత్రులుగా చేశాడని చెప్పి రాయబడుతుంది అక్కడ మనకి. అవునండి, భాష్యపు కార్యం నుంచి విడిపించి స్వతంత్రులుగా చేస్తే ఇంకనూ మనము బాలులుగా. ఇప్పుడు 4వ అధ్యాయం మొదటి వచనం కాబట్టి, మరియు నేను చెప్పినది ఏమనగా,
వారసుడు అన్నిటినీ వారసుడు అన్నిటికీ వారసుడై ఉన్నను పాలుడైనంత కాలము ఆ అతనికి దాసునికి ఏ భేదము లేదు. ఏంటండి, మనము వారసులుగా చేయబడి అన్నిటికీ వారసత్వాన్ని పొందాము, కానీ ఇంకనూ మనము బాల్య స్థితిలో ఉండటం వల్ల మనకినూ అపవాది యొక్క దాసుడికినూ పెద్ద తేడా లేదు. ఇక్కడ దాసుడు అన్నమాట మాట దేవుని దాసత్వం గురించి కాదండి, దేవునికి దాసుడిగా చేయబడిన దాని గురించి కాదండి, అపవాది దాస్యత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ మనము బాలులమై ఉండటం వలన, అక్కడ ఉండటం వలన ఉన్నంత కాలము కూడా ఇంకా అపవాదికి దాస్యత్వంలో మనం ఉన్నట్లేదు. అక్కడ ఉన్నంత కాలమున అతనికి ఏమంటారండి, దాసునికి ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. మరి మనం దేని కింద ఉంటున్నాం? దేవుని వారసత్వపు కింద ఉంటున్నామా, ఇంకను దాస్యత్వము కింద ఉంటున్నాం? క్రైస్తవ జీవితంలో 3 ప్రాధాన్యమైనటువంటి స్థానాలు ఉన్నాయి. 1 బాల్య స్థితి, 2 యవ్వన స్థితి, 3 యెహోవా కొరకు ఎదురు చూచేటువంటి స్థితులు కలిగి ఉండవలసినటువంటి మనము నేటికి మనము దేవుని విశ్వసించి అనేక సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కనీసము బాల్య స్థితి నుంచి యవ్వన స్థితికి రాకపోతే ఈ యవ్వన స్థితిని అధిగమించి యెహోవా కొరకు ఎదురు చూచే వారంగా ఎప్పుడు సిద్ధపడతాం? ఆలోచన చేయండి. ఇంకనూ మూల పాఠముల విషయంలో లోక సంబంధమైనటువంటి వాటికి లోబడిన వారంగా దాసులమైపోయి ఉంటున్నామేమో. ఏ రోజన్నా గమనించాము మనం? ఇంకనూ ఆచరణలు ఆచార్యాలను పాటిస్తూ ఆచరణలో పెట్టవలసినటువంటి దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నాము. అదే గలతీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం అంటాడు కదా, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలో ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచింపవాలని. చదవండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలముల నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. చాలండి. ఏం చేశాడంటే ఆయన మన కోసం ఈ ప్రస్తుత దుష్ట నుంచి మనల్ని విమోచించాలని, పాపములన్నింటినీ తుడిచివేయాలని ఆయన మన కొరకు బలయ్యాడు. అది గుడ్ ఫ్రైడే. అది ఆయన చేసినటువంటి త్యాగం. దానిని గ్రహించకుండా ఆచరణాత్మకమైనటువంటి పద్ధతులను పాటిస్తూ ఉంటున్నాం ఈరోజు లోకంలో. మనం ఆచార్యాలను పాటిస్తూ ఉన్నాం తప్ప భక్తితో కూడినటువంటి ఆచరణాత్మకమైనటువంటి జీవితం లేదు మనలో. ఆయన నీలో కోరుకునేది ఆచార్య పారంపర్యమైనటువంటి భక్తి కాదు, కానీ ఆచరణలో తన గుణాతిశయములను ప్రచురించే వారముగా మనం ఉండాలి. మనం ఎప్పుడైతే క్రైస్తవులుగా తీర్చబడ్డామో, ఎప్పుడైతే దేవుని విశ్వసించి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మము పొందామో, దేవుని వారసులుగా ఏమో నాటి నుంచి దేవుని గుణాతిశయములను ప్రచురించే వారముగా మనం ఉండాలి. ఇంకను మనలో ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న దేవుని గుణ లక్షణాల్లో ప్రజలు కనుగొనలేకపోతే ఇంక ఏ స్థితిలో ఉన్నట్టు మనం? ఒకసారి ఆలోచన చేయండి. దేవదూతలకు లేని గొప్ప అవకాశము, దేవదూతలకు లేనటువంటి గొప్ప మేలు దేవుడు మన జీవితంలో చేశాడు. ఏంటండి? అండి, ఆయన చేసిన గొప్ప మేలు దేవదూతలకు కూడా చేయనటువంటిది దేవుడు మనకు చేసింది. ఆయన స్తుతించడం, మన కుమారులుగా చేసుకోవడం అండి. చెప్పమంటారా? పాపులమైన మనలను రక్షించడానికి ఎప్పుడైతే అవ్వాదాములు పాపము చేశారో నాడే, ఆ దినమునందే విమోచన కొరకై, పాప క్షమాపణ కొరకై ప్రణాళికను సిద్ధపరిచాడు ఆయన. అవునండి.
అప్పటి నుంచి వస్తున్నాడు. నోవహు కాలానికి వచ్చేవరకు నరులను చేసినందుకు దేవుడు సంతాపపడి అక్కడికి జల్లెడ ఎక్కి నోవహు అతని కుటుంబాన్ని ఏర్పరచుకుని వాడలో సమస్తాన్ని ఎక్కించి మరలా నూతన సృష్టి చేయకుండా అక్కడి నుంచి సృష్టి మరలా రీజనరేట్ చేసుకుంటూ వస్తే మళ్ళా పాపములో పడిపోతూ దేవుడికి ఆయాసకరమైన మార్గంలో మాట్లాడితే పదే 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 దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావంతో మనుషుడు జీవిస్తున్నాడే తప్ప నేటికి దేవుని వాక్యాన్ని ఆచరణలో పెట్టేటువంటి జీవితంలో జీవించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా మనము నశించుట, ఏ ఒక్కరూ నశించుట ఆయన చిత్తము కాక అని రాయడంలో ఉంటుంది. నశించిన వారిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరి కొరకండి? మా కొరకు వస్తుంది. మన దేవదూతలకు ఏం చేశాడండి దేవుడు? లూసిఫర్, ఎవరు? లూసిఫర్ అపవాది దేవదూత, ప్రధాన దేవదూత గణాంగములలో ప్రధాన దేవదూత లూసిఫర్. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఆయనతో పాటు సింహాసనం వేయాలనుకున్న ఆలోచన చేస్తుందో తీసుకెళ్ళి ఏం చేశాడండి? మట్టుకు ఆలోచన చేసిన దూతతో పాటు సహకరించిన వారిని అందరినీ కూడా పాతాళంలోనికి పడేశాడు. మరి వారి కోసం ఎందుకని ప్రాణం పెట్టలేదు? పడేశాడు. అక్కడి నుంచి అపవాది దాడి చేస్తున్నది. వారి కొరకు దేవదూతల కొరకు కూడా ప్రాణం పెట్టలా. ఎక్కడ దేవదూతల కొరకు ప్రాణం పెట్టినట్టు మనం చూడలా. కానీ మనులను ప్రేమించి దేవదూతలను సైతము పాతాలను తొక్కడానికి సిద్ధపడ్డాడు. కానీ నిన్ను నన్ను ప్రేమించి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణ త్యాగం చేస్తే, నిన్ను నన్ను ప్రేమించి తను సంపూర్ణంగా అర్పించుకుంటే తను బాల్య స్థితిలో ఉంటూ ఇది ఒకటే కాకుండా ఇంకొక మాట అంటాడు చూడండి. పౌలు అక్కడ నేను ఆశ్చర్యపోయాను అంటాడు. 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తను మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఏమంటాడండి? క్రీస్తు కృపను బట్టి మనం పిలిస్తే మనం ఏం చేస్తున్నామట? అది విడిచి భిన్నమైన సువార్తల తట్టు తిరిగి. ఇంత త్వరగా మీరు తిరిగిపోతారు నేను అనుకోలేదా అంటాడు ఇక్కడ పౌలు. బైబిల్ నేటికి ఈ భిన్నమైన బోధలు, అబద్ధ బోధలు, వక్ర బోధలు ఇవన్నీ సంఘంలోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మనము వాక్యాన్ని పరిశీలించకపోవటం. ఏంటండి? ఎవరు ఏ మాట చెప్తే ఆ మాట వినేసి వెళ్ళిపోయి దాని ప్రకారం చేసేయడమే. అది నిజంగా వాక్యానుసారంగా చక్కగా మనలో ఎంత నేర్పరులు అంటేనండి, వాక్యాన్ని చూపించి మళ్ళీ మనం అంటామని వాక్యాన్ని చూపించి ఇదిగో అని చెప్పి వాళ్ళు చెప్పేదానికి అనుగుణంగా వాళ్ళకి ఏదైతే ఉందో ఆ వక్ర బోధ, భిన్నమైన బోధ దానికి అనుగుణంగా మనం చేస్తారు వాక్యాన్ని. కానీ వాక్యంలో నిజాన్ని గ్రహించగలిగిన వారంగా మనం ఉంటాం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ మాట చెప్పడం నాకు చాలా బాధగా ఉన్నప్పటికీ ఎందుకు దేవుడి మాటను ఇచ్చారు కాబట్టి చెప్తూ ఉన్నాను. అపవాదికి వాక్యము తెలుసా తెలియదా? అపవాదికి వాక్యము తెలుసా తెలీదా? తెలుసండి. ప్రభు వారిని అపవాది శోధించినప్పుడు వాక్యము ద్వారానే శోధించిందా, తన సొంత మాటలతో శోధించింది? వాక్యంతోనండి. వాక్యము ఎత్తి చూపిస్తూ శోధించింది. దానిని భిన్నమైన బోధగా, వక్ర బోధగా మార్చి ఇదిగో దేవుడు చెప్పాడు కదా ఆయన మాటలు విధంగా చేసుకోని ఇలాంటి బోధ వాడు సంఘంలో పెరిగిపోయింది. దేవుని వాక్యాన్ని చూపిస్తూ వాక్యాన్ని వేరే రకంగా మరుస్తూ ఉన్నట్లు కాకుండా. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి భిన్నమైన బోధ చేసేవారు ఎవరికి దాసులు? తీర్పు తెలుసుటకు నేను యోగ్యుని కాదు కాబట్టి ఆ మాట నేను మాట్లాడట్లేదు. వారికి ఇష్టమైన బోధ. జనాలు ఎంత ఇదిగా ఉంటున్నారనంటే కొన్ని చోట్లేమో పెద్ద పెద్ద శిలువ విగ్రహాలు నిలబెట్టి ప్రార్థన చేయించడం అండి. ఎక్కడుంది బైబిల్లో సిగ్గుకు?
పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద జలములు అందే కానీ ఏ రూపమును నువ్వు చేసుకోనకూడదు, ఏ ప్రతిమను నువ్వు చేసుకోనకూడదు, దాని స్థాయిలో పడకూడదు ప్రభు అంటే మనం ఏం చేస్తున్నాం? ఆయన ఎక్కిన సిలువ అప్పటి వరకు రోమిలకు ఒక శ్రమతో సాదృశ్యం. సిలువ అప్పటి వరకు రోమిలకు మరణ శిక్షకు విధించేటువంటిది, రోమిలకు అప్పటి వరకు వేదనతో కూడినటువంటిది. ఎప్పుడైతే ఆయన సిలువను ఎక్కాడో ఆ సిలువకు విలువ వచ్చింది. సిలువకు విలువను తీసుకొని వచ్చినటువంటి ఆయన విడిచిపెట్టి ఆయన ఎక్కిన సిలువను ప్రార్థన చేసే వారంగా ఉంటున్నాం ఈనాడు. ఇంకా అప్పటి వరకు శబ్దితమైనది ఆ సిలువ, తెచ్చుకునే ఆ శపితమైనది, విలువలేనటువంటి దాని మీద చనిపోవడం వల్ల విలువ వచ్చింది తప్ప దానికి విలువ లేదండి. దాన్ని తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే మెడలో వేసుకుని తిరుగుతాం, నెత్తి మీద ఎట్టుకుని తిరుగుతాం అండి, ఇంటి మీద ఎత్తుకుంటాం. అంటే నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? ఒక విగ్రహంలో ప్రతిష్ఠ చేస్తూ ఉన్నావు. ఈవెన్ నువ్వు మందిరంలో పెట్టినప్పటికీ వచ్చి దాన్ని చూసి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? నువ్వు విగ్రహాన్ని చూసి ఆరాధన చేస్తున్నట్లే. అవునండి, అవునండి. ఏ రూపమును ఆయన చేసుకోవద్దు అన్నాడు కదా, ఏ ప్రతిమను ఆయన చేసుకోవద్దు అన్నాడు కదా. మనకు ఆధారం వాక్యము మాత్రమే. చేస్తూ ఉన్నామా? భయంకరమైనటువంటి ఇంకొక సంఘటన ఏంటంటే, మీ అందరికీ తెలుసో లేదో తెలియదు, భీమవరం దగ్గరలో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. భీమవరం దగ్గరలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన కట్టించి దానిలో ఒక గోపురము కట్టించి గుడి లాంటిది, దానిలో ఆయన వచ్చి కూర్చున్నాక వాళ్ళు కప్పుకొని వచ్చి పంచి పైన కండువా కప్పుకొని వచ్చి కూర్చుంటాడు. ఆయన కూర్చున్న ఆయనకి పాలాభిషేకం చేసి పాలాభిషేకం చేసి ఆ పాలు తాగితే రోగాలు పోతాయంట. బైబిల్ ఎక్కడ ఉందండి? తెలుసండి మీకు ఆయన గురించి? తెలీదండి. భీమవరం దగ్గర అన్నయ్య గారు అంటారు ఆయన. ఏమంటారు? అన్నయ్య గారు దేవాలయం దగ్గర ఉన్నాడు, మహాశ్రీనాథ్. కోనేరు కట్టించేసాడు ఆయన, కోనేరు చుట్టూ మండపాలు కట్టించేసాడు ఆయన. ఈ కోనేరు గారికి వచ్చి ఏదో చేసుకుంటున్నట్టు పాపాలు పోతే చెప్తున్నాడు అంట. మరి ఎక్కడి నుంచి వచ్చింది బాధ? మరి మాకు దగ్గరలో ఇంకొక ఆయన ఉన్నాడు, రాయబారి గారు, క్రీస్తు రాయబారి పేరు. మన ప్రభు సిలువ వేసుకోమన్నాడని సిలువ వేసుకున్నాడు ఆయన. ఆయన మళ్ళీ సిలువ వేసుకోమన్నా లేకపోతే ఆయన సిలువ వేసుకుంటాడు చెప్పండి? పేద సిలువు కట్టి దాని దగ్గర ప్రార్థన చేయించడం, ఆ సిలువు దగ్గర కోనేరు కట్టి దానిలో కాళ్ళు కలుపుకోమంటాం, లేకపోతే శుద్ధి చేసుకుని రమ్మంటాం. పాత నిబంధనలో ఉన్నట్టు ఇప్పటికి దానియాలు ప్రార్థన చెప్పి గుండు కట్టుకుని, గోరు కట్ట కట్టుకుని, గోరు కట్ట తప్పుకొని పూర్తి కొమ్మరించుకుని దానియాలు ప్రార్థన, ఆ ప్రార్థన, ఈ ప్రార్థన ఎట్టడం. స్టార్టింగ్ లో సాధువులాగా వస్త్రాలు ధరించి గెడ్డము జుట్టు అన్ని పెంచి నాజీలు చేయబడ్డా నేను చేయనని చెప్పినాడు. ఒక్కసారిగా గెడ్డం మొత్తం క్రాప్ చేయించి చుట్టూ పూటేసి తిరుగుతున్నాడు ఇప్పుడు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ బోధల వైపు తిరుగుతున్నాం మనం? ఆలోచన చేయండి. ఆయన మనలను ఈ దుష్టకాలం నుంచి విడిపించడానికే తన ప్రాణాన్ని అర్పిస్తే, ఇంకనూ మనము బాల్య స్థితిలో ఉంటూ మూల పాఠాలు నేర్చుకునే వారిగానే ఉంటున్నాం. ఇంకనూ దినములు, మాసాలు, ఉత్సవాలు, సంవత్సరాలు అంటూ ఆచరణాత్మకమైనటువంటి భక్తి జరిగించాల్సిన మనం ఆచర్య పారంపర్యమైనటువంటి భక్తిని జరిగిస్తూ ఉన్నామన్నా. ఎక్కను బాల్య స్థితిలో ఉంటే ఏ స్థితిలో ఉన్నట్టండి? బాలుడికి దాసుడికి ఇంకా లేదు అక్కడ. అంటే ఇంకా ఏ స్థితిలో ఉన్నట్టు మనము? బాల్య స్థితిలో ఉన్నట్టండి. బాల్య స్థితిలో ఉంటే ఇంకా ఏ స్థితిలో ఉన్నట్టు మనం? శాశ్వతత్వములోనే ఉన్నట్లు. ఇంకా శాశ్వతంలో ఉన్న దేవుళ్ళలోనికి రావాలని వచ్చామని బాధపడుతున్నాం. వచ్చే
అవునండి. మనం దేవుని దగ్గరకు వచ్చి 10 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్ళు అవ్వచ్చు, 30 ఏళ్ళు అవ్వచ్చు, 40 ఏళ్ళు అవ్వచ్చు, ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడ భ్రమలో మాత్రమే జీవిస్తూ ఉన్నాం. ఆచరణాత్మకమైనటువంటి భక్తి చేయాల్సిన మనము ఆచార్య పారంపరమైనటువంటి లోకంలో ఉన్న మూల పాఠములను అనుసరిస్తూ ఇంకనూ అపవాదికి నాశనమైపోయి జీవిస్తున్నామేమో ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ చివరిగా ఒక మాట చదువుదాం. అదే గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నావా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నావా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నావా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. ఏంటండి, మనము చేయి పరిచర్యలో కానీ మనం జీవితంలో కానీ ఎవరిని సంతోషపెట్టాలంట? దేవుని సంతోషపెట్టాలి. మరి మనం చేసేటువంటి పరిచర్య కానీ మనం చేసేటువంటి భక్తి కానీ మనుషులను సంతోషపెట్టేదిలా ఉందా, దేవుని సంతోషపెట్టేదిలా ఉందా? మనుషులండి. చాలా సార్లు మా వాళ్ళు ఒప్పుకోరండి, అందుకేనండి ఇదండి. బంధుత్వాన్ని బట్టు, బాంధవ్యాన్ని బట్టు దేవునికి విరోధమైనటువంటి పనులు చేస్తూ మనుషులు సంతోష పెట్టాలని, వాళ్ళతో ఉండాలండి, వీళ్ళతో వీళ్ళు సంతోషపడాలి. వాళ్ళని వీళ్ళని సంతోష పెడితే నీకు దేవుని రాజ్యం వస్తుందా? దేవుని సంతోష పెడితే దేవుని రాజ్యం వస్తుందా? చెప్పండి. దేవుని సంతోషపెడితే దేవుని రాజ్యం వస్తుందండి. ఎవరిని సంతోష పెడుతున్నాం మనం? నేర్చుకున్న వాటన్నిటి విషయాల్లో ఎవరిని సంతోష పెడుతున్నాం మనం? ఆలోచించండి. లెంట్ డేస్ లో ఉపవాసాలు ఉంటున్నాం అనుకుంటున్నాం మనము. ఆచార్య పారంపర్యమైనటువంటి ఉపవాసాలు ఉంటున్నామా, లేకపోతే ఆచరణాత్మకమైనటువంటి భక్తిని మనం కలుగుతున్నాం? ఈ 40 రోజులు ప్రత్యేకంగా ఉపవాసాలు ఏదో భక్తిని చూపించడం ప్రాముఖ్యం కాదు. దేవుడు అది కాదు కోరుకుంటున్నది. We have to show that entire our life. దానిని మనం ఆ భక్తిని మన జీవితాంతము కొనసాగించే వారిని. ఈ భక్తి పేరుతో ఆచార్యాలను చేస్తూ ఉన్నాం. అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు. చేస్తున్నామా? ఆచార్యాలను పాటిస్తున్నాం. చాలా ఆలోచన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తం మన మధ్యన ఉన్న దేవి బ్రదర్ గారు ప్రార్థన చేస్తారండి. మా తండ్రి, మా ప్రభువా, మీ కృపను బట్టి, ప్రేమను బట్టి వందనాలు ఆయన. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువా జాషువా గారి ద్వారా మీరు అనుగ్రహించినటువంటి మీ జీవము కలిగినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు ఆయన. ఇంకా మా ప్రభువా మా జీవితాల్లో ఆచార సంబంధమైనటువంటి క్రియలు మా ప్రభువా చేస్తున్నాయి. మేము మా ప్రభువా ఒకసారి మననం చేసుకొని మా ప్రభువా దినములు, మాసములు, మా తండ్రి సంవత్సరాలు అనేటువంటి మూలపాఠాల్లోని ఇంకా మా ప్రభువా మా జీవితాలు ఉంటూ ఉన్నాయేమో. అలాగే మా తండ్రి ఇక విగ్రహారాధనలోనే మా తండ్రి మా జీవితాలు కొనసాగుతున్నాయేమో మా ప్రభువా పరిశీలన చేసుకొని మా ప్రభువా మీ వాక్యాన్ని బట్టి బలపరచబడిన వారమే మా ప్రభువా మూలపాఠాలను విడిచిపెట్టి మా తండ్రి మీ కృపలో మా ప్రభువా మీరు అనుగ్రహించినటువంటి దత్తపుత్రాత్మను పొందిన వారమే మా ప్రభువా మీ యొక్క వారసులుగా ఈ లోకంలో జీవించడానికి మా తండ్రి సహాయం చేయండి అయినా. ఆ ఆత్మ కలిగిన వారమే మా తండ్రి, అబ్బా తండ్రి అని మిమ్మల్ని మొరపెట్టడానికి మా ప్రభువా మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి కుమారత్వాన్ని బట్టి వందనాలు ఆయన. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువా మీరు అనుగ్రహించినటువంటి ఈ మంచి వాక్యాన్ని బట్టి వందనాలు ఆయన. మా ప్రభువా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించేటువంటి వారంగా ఉండాలి నాయన. మా తండ్రి మీరు అనుగ్రహించినటువంటి కుమారత్వంలో మా ప్రభా మా జీవితాలు తరించాలి నాయన. మా ప్రభా మీ బిడ్డలుగానే మా ప్రభా ఈ లోకంలో జీవించాలి తండ్రి. మా ప్రభా కేవలం
ఈ 40 రోజుల ఆచారాలని కాదు కానీ మా ప్రభా మా జీవితాన్ని మీకు సమర్పించుకొని మీ శిలువ రక్తం చేత కడగబడిన వారమై మా ప్రభా మా జీవితాంతం వరకు మా ప్రభా మీ కృపలో సంపూర్ణంగా ఎదిగేటువంటి వారంగా మా ప్రభా మేము ఉండాలని మా ప్రభా మీరు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని బట్టి మా ప్రభా వందనాలు తండ్రి. స్తుతి స్తోత్రం నాయన మా తండ్రి. మా ప్రభా మూల పాఠాలను విడిచిపెట్టి మా ప్రభా మీ కృపలో మిమ్మల్ని బట్టి మేము ముందుకు సాగిపోయేటువంటి బాధ్యతను మా ప్రభా అనుగ్రహించండి ఆయన. మీ వాక్యం ద్వారా మా ప్రభా ప్రతిరోజు మా తండ్రి బలపడుచు మా ప్రభా మీ వాక్యంలో మా ప్రభా మా కొరకు ఏదైతే అనుగ్రహించారో మా ప్రభా ఆ వాక్యాన్ని మా ప్రభా సంపూర్ణంగా మీ యొక్క జ్ఞానం ద్వారా తెలుసుకున్నటువంటి వారమే మా ప్రభా మీ కృపలో ఎదిగేటువంటి భాగ్యతను తండ్రి అనుగ్రహించండి నాయన. మేము మనుషులను సంతోష పెట్టేటువంటి వారం కాదు కానీ మా ప్రభా మిమ్మల్ని సంతోష పెట్టేటువంటి వారంగా మా ప్రభా మేము ఉండాలి నాయన. మా తండ్రి మా జీవితాంతం మా ప్రభా ఇలాంటి భక్తిని మేము కొనసాగించేటువంటి వారంగా ఉండాలని మా ప్రభా మీ కృపతో మా ప్రభా నింపండి నాయన. మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన. మీ శిలువ రక్తాన్ని ప్రోక్షించండి ఆయన. శిలువపై మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని మేము ఎరిగి జీవించేటువంటి వారంగా ఉండాలి కానీ మా ప్రభా శిలువను బట్టి కాదు నాయన. మా తండ్రి మీ జీవం గల వాక్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మాతో సూటిగా మాట్లాడినందుకే వందనాలు తండ్రి. మీ కృపలో మా ప్రభా మమ్మల్ని చేపట్టి నడిపించండి, తోడుగా ఉండి నడిపించండి ఆయన. పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి నడిపించండి ఆయన. మీ కుమారత్వాన్ని మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ కుమారత్వాన్ని మా ప్రభా మేము కాపాడుకుంటూ మీ బిడ్డలుగానే మా ప్రభా ఈ లోకంలో జీవించాలేమో మా తండ్రి మనం చేసుకుంటూ మా ప్రభా ఈ వాక్యాన్ని అనుగ్రహించినటువంటి జాషువా పాస్టర్ గారిని మా ప్రభా మీ కృపతో నింపండి నాయన. మా ప్రభా మా మధ్య శ్రేష్టమైన వాక్యాన్ని మీరు అనుగ్రహించారు తండ్రి, వందనాలు నాయన. మా తండ్రి అందరి బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ వారిని మీ కృపతో నింపండి. అనేక ఆత్మలు మీ సన్నిధిలో నడిపింపబడటానికి వారిని సాధనంగా వాడుకోండి తండ్రి. అలాగే ఇక్కడ ఈ మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మా ప్రభావ మీ కృపతో నింపండి, తోడుగా ఉండి నడిపించండి ఆయన. ప్రతి ఒక్కరికి ఆరోగ్యంతో నింపి నడిపించండి ఆయన. మా తండ్రి సమస్త శారీరక బలహీనతలు మా ప్రభావ మీ కృపలో మీ పరిశుద్ధ రక్తంలో మా ప్రభావ కడిగి శుద్ధి చేసి మా ప్రభావ ఆరోగ్యంతో నింపి నడిపించమని, మీ బిడ్డలుగా జీవింప చేయమని మా ప్రభువును తమ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సాక్ష్యం చెప్పువారు ఎవరైనా ఉన్నారమ్మా? వరలక్ష్మి గారు, సాక్ష్యం చెప్పండి. అది మొన్న రిజిస్ట్రేషన్ అయింది కదా, దాని నిమిత్తం ప్రార్థన చేశారు కదా, చెప్పండి అమ్మా. మా అమ్మాయికండి ఆంధ్రాలో జగన్ తరపున స్థలం వచ్చిందండి. అది ఒరిజినల్ పేపర్ లేవని, మామూలు డూప్లికేట్ పేపర్ మీద అవ్వని అన్నారు. అయ్యగారు ప్రార్థన చేశారు. అవి డూప్లికేట్ పేపర్ల మీద అది రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. మీకు వందనాలండి. దేవునికి స్తోత్రం. రామాదేవి గారు, వందనాలండి. చెప్పమ్మా. వందనాలు. ఈయనకి బాగానే ఉంటుందండి. అంతకుముందు అన్నం బాగానే తింటున్నాను, అన్ని బాగానే ఉన్నాయి. రేపు మంగళవారం టెస్టులు చేస్తారు అయ్యగారు. అంటే 20 డేస్ అయ్యాక టెస్టులు చేస్తారండి. దానికోసం దేమని అడుగుతున్నానండి. ఈయనంతా బాగానే ఉన్నారండి. ఆ నీటిలోకి వెళ్తలేదు కానీ అన్ని విధాలుగా బాగానే ఉందండి. దేవుని ఇంతవరకు చాలా కాసిరండి. చిన్న ఆమేన్, ఆమేన్. దేవునికి వందనాలండి. మరి సేవకులకు వందనాలు, జూమ్ లో ఉన్న వారికి అందరికి వందనాలండి. మరి మా ఆయనకి గారికి మెళ్ళనొప్పులు, మరి మా అయ్యగారి ద్వారా దేవుడు మాట్లాడించారు. ఆ మెళ్ళనొప్పులు ప్రార్థన చేసి తైలం రాయమన్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు బెల్టే పెట్టుకుంటలేదండి మెళ్ళకే. దేవుడు బాగానే స్వస్థపరిచాడు, ఇప్పుడు బాగానే ఉన్నారండి. మరి అయ్యగారు చిన్న ప్రార్థన అవసరత అండి. మరి ఆయన ఈ రోజు నైట్ డ్యూటీకి వెళ్ళమని వేరే వాళ్ళు నైట్ పని అప్పగించారండి. మరి ఆయనకి ఏమో కొంచెం బలహీనతగా ఉంటుంది కదా, సో బీపీ అది ఉంది కదండి. మరి నైట్ పనికి వెళ్ళాలా వద్దని దేవుణ్ణి అడుగుతున్నాను. ఆయన చిత్తం అయితే ఈ రోజు రాత్రికి వెళ్ళేటట్లు ప్రార్థనలో పెట్టండి. మరి ఆ దేవుని చిత్తం అండి, ఆ ప్రార్థనలో పెట్టండి అయ్యగారు. అయ్యా మా చిన్న మనవడు కూడా బాగాలేదు, బలహీనతగా ఉన్నాడండి.
ఏ తెల్ల కణాలు ఏ పడిపోయి అంటండి. మరి బిడ్డ కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన పెట్టండి అయ్యగారు. మా మనవడి కోసం చిన్న అమ్మాయి గారు అమ్మాయి అండి, ప్రార్థన చేయండి అయ్య. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా యేసయ్యని ఘనమైన నామములో వందనాలు. బిడ్డలకు చెప్పిన సాక్ష్యం బట్టి మీకు స్తోత్రాలు. నా తండ్రి మీకే వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా ప్రభా ఈ సమయంలో సంగమ్మ గారి యొక్క మా ప్రభా భర్త గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాళ్ళ నొప్పుల నుంచి మీరు విడుదల దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మా ప్రభా కిడ్నీ సమస్య నుంచి కూడా మీరు విడుదల దయచేశారని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. మా ప్రభా మీరు తాకిడి ఇంకా స్వస్థపరచండి. మీకు నార్మల్ లెవెల్లో మీరు ఉంచినందుకు స్తోత్రాలు తెలియజేసుకున్నాం. మా ప్రభా నైట్ డ్యూటీకి వెళ్తూ ఉండగానే సహాయం అనుగ్రహించండి, మీ పెన్షన్ స్థాపనలు అనుగ్రహించి చక్కగా తన పని చేసుకోగలగడానికి మీ కృపను అనుగ్రహించమని మా ప్రభు మీరే బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే వారి యొక్క చిన్న మనవరిని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ఆ వైట్ ప్లేట్లెస్ ఇంక్రీజ్ అగులుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసు నామములో తెల్ల రక్త కణాలు ఉద్భవించులుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ గాయపడిన హస్తము చేత తాకండి ప్రభా. Releasing mighty healing power upon him in the name of Jesus. Amen. Mighty presence of God, releasing mighty healing power upon him. Touch in the name of Jesus. Releasing mighty healing power. Releasing mighty healing power. యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యం మా బిడ్డకి కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డ మేము పనిచేస్తున్న ప్రతి విధమైన అపవాది క్రియలు యేసు నామములో లైఫ్ వరుస్తూ ఉన్నాను. Releasing mighty healing power upon him in the name of Jesus. ప్రభావం స్వస్థపరిచి మా ప్రభు వచ్చే మీటింగ్ లో పెట్టిన సాక్షిగా మీరు నిలబెట్టమని మీ నామానికి మహిమ పొందుకోనమని ప్రార్థన చేస్తూ లీలామా శక్తి నాన్న హరే చంద్రబాబు గారు ఎట్రబాబు గారు, ఎట్రబాబు గారు, ఎట్రబాబు గారు, మాట్లాడుతున్నాను దాని వల్ల మరి చెప్పండి. మీకు ఏదో చెప్తారు, మరి ఫోన్ పక్కన లేదు. ఆ ప్రభావైన దొంగలు పడి వస్తువులను తీసుకుని వెళ్ళారని చెప్పింది. యేసు నామములో ఆ దొంగలు పట్టబడుదురు గాక. యేసు నామములో రికవరీ అగును గాక ప్రార్థన చేస్తున్నాను. పట్టబడుదురు గాక ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుడు కన్నీళ్లు విడుచుట నీ చిత్తము కాదు ప్రభువా. ఈ బలమైన హస్తములు వారికి తోడుగా ఉంచండి. యేసు నామములో పోయిన ప్రతి వస్తువు రికవరీ అగును గాక. బలమైన కార్యాలు జరిగించండి. వారిని పట్టుకోండి. పోలీస్ యంత్రాంగం వారిని పట్టుకున్నట్టు నీ కృపను అనుగ్రహించండి. చొరవ చూపించడానికి నీ కృపను అనుగ్రహించండి. అధికారులతో మీరు మాట్లాడండి. బలమైన కార్యాన్ని జరిగించండి. నీ రాజు నా దేవుడు ఆ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించాడు. 20 దొంగలు పట్టబడ్డారు, వస్తువులు రికవరీ అయ్యాయని మా ప్రభు నేను గురించి సాక్ష్యం ఇచ్చుడుగా కానీ ప్రార్థన చేస్తుంది. నీ బలమైన కార్యాన్ని జరిగించండి. మీ నామానికి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తుంది. అమ్మ ఇప్పుడు చెప్పండి. వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు మీటి పని చేయదండి. తీసి చెప్తున్నారు, తీసారు. చెప్పండమ్మా. ఎందుకంటే కంటిలోని పొరలు ఉన్నాయంటండి. కంటి ఆపరేషన్ జరుగుతుందండి సోమవారం. ఇప్పుడుని షుగర్ కొంచెం లేదండి. కంటి ఆపరేషన్ అయ్యేలా ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవా మీకు వందనాలు. ఈ సమయంలో తల్లిగారిని చేతులు కల్పిస్తున్నా ఆ కంటి పొందుతోటి సమస్య నిమిత్తమై సత్యం జరగవలసి ఉండగా షుగర్ లెవెల్స్ హైలో ఉన్నాయని చెప్పి విన్నాం. మా ప్రభా యేసు నామములో ఆ షుగర్ లెవెల్స్ నార్మల్ వచ్చినగా కానీ ప్రార్థన చేస్తున్నాం. బలమైన హస్తం ఆ బిడ్డలు తాకులుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నార్మల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. షుగర్ లెవెల్స్ నార్మల్ లో ఉంచి ఆపరేషన్ అంతా కూడా చక్కగా జరగడానికి నీ కృపను అనుగ్రహించు. నామానికి మహిమ పొందుకోనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కార్యాలు జరిగించండి.
మా ప్రభా వీళ్ళందరి పక్షాన్ని చిత్తాన్ని మీరు నెరవేర్చుకొని ఆచార్య పారంపరమైనటువంటి భక్తి కాకుండా ఆచరణాత్మకమైనటువంటి భక్తి చేసే వారముగా మమ్మల్ని అందరినీ మీరు ఉంచి మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు పొందుతాం. యేసు దైవిక నామంలో ప్రార్థించి వెళ్ళిపోతూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం ఇవ్వండి అయ్యారు. మా కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం కూడా మనకు లోకల సకల పరిశుద్ధులకు జూమ్ మీటింగ్ ద్వారా ప్రతిరోజు దేవుని ఆరాధిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. 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 వందనాలండి. చక్కటి వాక్యం చెప్పిన జాషువా గారికి వందనాలండి.